ఢిల్లీ వాసులు తమ పాత లగ్జరీ కార్లను తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో ఇప్పుడు ఆ వాహనాలు హైదరాబాద్ ని ముంచెత్తుతున్నాయి. 50 లక్షల విలువైన కారు హైదరాబాద్ లో కేవలం 15 లక్షలకు లభిస్తోంది. ఈ డీల్స్ వెనుక పెద్ద ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్య నియంత్రణపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల పైబడిన వాహనాలపై నిషేధం ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడ ప్రభుత్వం పలు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దీంతో అక్కడి వాసులు తమ పాత కార్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల కార్లు ఢిల్లీలో తక్కువ ధరలకు లభిస్తుండటంతో హైదరాబాద్ ప్రజలు వాటి కోసం పరుగులు పెడుతున్నారు. ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పాత వాహనాల వల్ల గాల్లో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ధూళికణాలు విడుదలవుతున్నాయి. BS6 నిబంధనలతో తయారైన కొత్త వాహనాలతో పోల్చితే పాత వాహనాలు 50% వరకు ఎక్కువ కాలుష్యం కలిగిస్తున్నాయి. ఒక హైదరాబాద్లోనే 80 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిలో సుమారు 25 లక్షల వరకు పాత వాహనాలే.